UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాం. మాసం మారింది అంటే ఖచ్చితంగా మనం మాట్లాడే ముఖ్యమైన విషయాలు ఏదన్నా ఉంది అంటే అది రాశి ఫలితాలే. రాశి ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు. మీరు గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారు, తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం? మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసము చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులు. దైవము చాలా అనుగ్రహముతో ఉన్నాడు. భూపరమైనటువంటి సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ధనము అనేటువంటిది వీళ్లకు తప్పకుండా ఖచ్చితంగా వీళ్లకు అందుతుంది. ధనపరమైనటువంటివి అన్ని రంగాలలోనూ అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ఏదో అనేక రంగాలలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల వాళ్ళు కదా. చిన్న పని దగ్గర నుంచి పెద్ద పెద్ద పనులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా ఈ అక్టోబరు మాసము మహాద్భుతం అంటే మహాద్భుతం. వీళ్ళకు కొత్త వాళ్ళు, కొత్త స్నేహాలు పరిచయం కావటం, కొత్త వాళ్ళతో కూడా మేలు జరుగుతుంది. బంధువులు కూడా కొత్తగా ఏర్పడటం. అంటే కొత్తగా ఎలా ఏర్పడతారు? ఏదో ఒక శుభకార్యం జరిగితేనే కదా కొత్తగా ఏర్పడతారు. కొత్త బంధువులు మనలోకి రావాలి అంటే మనం ఏదైనా వివాహాది శుభకార్యాల్లో పాల్గొని, ఓ మీరు అలానా, మీరు ఇలా దూర బంధువులా మాకు అని అనుకుని కొత్తగా పరిచయం కావటం కానీ, మన ఇంట్లోనే శుభకార్యాలు జరిగితే కొత్తగా బంధువులు ఏర్పడటం కానీ, ఇలాంటి విషయాలలో ఇది అవుతుంది. అంతేకాకుండా బంధువుల వలన మేలు జరగటం, చాలా యోగవంతం మేలు జరగటం, కుటుంబము అభివృద్ధి పదములోకి ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు, కావాల్సినటువంటి ధనము ఏర్పడటం వీళ్ళకు. ఇంతకాలము నుంచి పడుతూ ఉండేటువంటి కష్టానికి దైవానుగ్రహం అనేటువంటిది పరిపూర్ణముగా ఉంది కాబట్టే ఒక విధంగా ఒక దాంట్లో చాలా ఇబ్బంది కలిగేటువంటిది తప్పిపోవటం. అబ్బా దైవం ఉన్నాడు, నాకు మేలైంది, లేకపోతే చాలా నష్టం వచ్చేది. ఇక్కడ ఈ నష్టము రాకుండా శారీరకమైనటువంటి శ్రమతో బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకొని దాన్ని ఎప్పుడైతే త్వరితగతన మేల్కొని సర్దిద్దుకుంటారో ఖచ్చితముగా ఆ ఇబ్బంది అనేటువంటిది కలగకుండా మేలు చేసుకునేటువంటి ఇదిగా ఉంటుంది గాక. అందరికంటే ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉండటం వీళ్ళు. ఇంతకాలము చూస్తుండగానే ఇతను కొంచెము పర్వాలేదు, కొంచెం అనుకూలంగా ఉందే ఇతనికి, మొన్నటిదాకా ఇట్లున్నాడు ఇప్పుడు బాగుపడ్డాడే అనేటువంటి మాట నలుగురిలో అనిపించుకోవటం. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. కాస్త ధన నష్టము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అనూహ్యముగా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరము కూడా ఏర్పడవచ్చును. చేసేటువంటి వృత్తిలో చిన్నపాటి అపశృతులు అంటే చిన్న కలహము లాంటిది జరగవచ్చును అనేటువంటి మాట ఉంది. కానీ ఖచ్చితముగా జరుగుతుంది అని మాత్రం అనలేం. కాబట్టి కొంచెము మేల్కొని జాగ్రత్తగా, అంటే మన మాటే మనకు ఎప్పుడు కూడా ప్రమాదం. మనము ఏది మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఆలోచన చేసి అనాలోచితముగా మాట్లాడాము, ఆలోచన లేకుండా చిన్న ఇబ్బందులు కలుగజేసే విధముగా ఉంటుంది గాక. ఏది ఏమైనా కుటుంబం అయితే ఒక ఉన్నతమైనటువంటి శ్రేణికి, మొన్నటిదాకా ఇలా ఉన్నారు ఇప్పుడు కుటుంబం అంతా బాగుంది అని అనిపించుకునేటువంటి మాటకు కావాల్సినటువంటి ఇది అయితే ఖచ్చితముగా ఉన్నది ఒకటి. అలాగే సోదరులతో వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. మొన్నటిదాకా సఖ్యత లేదు, ఇప్పుడు అందరం కలిసాము, మళ్ళా ఒకటైనాం, మాట్లాడుతున్నాము అనేటువంటి మాట
రావచ్చును వీళ్లకు. ఉమ్. ఏది ఏమైనా అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ మాసం చాలా బాగుంది వీళ్లకు. ఎలాగో బాగుందని చెప్తున్నారు 100% కాబట్టి దైవారాధన, దిక్కులు రంగుల విషయం. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ అమ్మవారి నవరాత్రులలో వీళ్ళు చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే దుర్గాష్టమి రోజు ఉమ్. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు దుర్గాష్టమి రోజు అమ్మవారికి ఒక 5 లీటర్ల పాలు ఇచ్చి అభిషేకానికి కానీ ఉమ్. లేదా అక్కడ ప్రసాదానికి నివేదన కోసం చిత్రాన్నము లాంటిది కానీ దానికి కావాల్సినటువంటి ప్రసాదానికి ఇస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. ఉమ్. ఒకటి. తర్వాత వేసుకునేటువంటి దుస్తులు వీళ్ళు ఏమి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఈ గోధుమ కలర్ కానీ ఉమ్. లేకుంటే తెలుపు కానీ వేసుకుంటే మేలు జరుగుతుంది వీళ్ళకి. ఓకే. ఈ రెండిట్లో ఏవి వేసుకున్నా అది కానీ ఇది కానీ ఏది వేసుకున్నా ఉమ్. మేలు జరుగుతుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు వీళ్ళకు యోగదాయకంగానే ఉంటుంది. ఎక్కువగా పశ్చిమం అనేటువంటిది వీళ్ళకు కలిసి వచ్చేటువంటి విధానంగా ఉంటుంది గాక. ఓకే. అదండి విషయం. మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది. అక్టోబర్ మాసం అంతా బాగుంది. దుర్గాష్టమి రోజున విశేషంగా మీరు అభిషేకానికి పాలు ఇవ్వటం, చిత్రాన్నానికి సంబంధించినటువంటి గురువుగారు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అవి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా వైట్ కానివ్వండి లేదా క్రీమ్ కలర్, గోధుమ కలర్ అవి ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి దుస్తులు. ఇక ముఖ్యంగా దిక్కుల విషయానికి వస్తే పశ్చిమం ఎక్కువ కలిసి వస్తుంది. అన్ని దిక్కులు బాగానే ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నవారు, గురువుగారినే కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు మీ జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా మరి ఏ ఇతర విషయాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.